అబ్బో, చాలా సీరియస్గా పనిచేసుకుంటున్నట్టున్నా. సిన్సియర్గా చేసిన అటెంప్ట్ ఫెయిల్ అయిపోయిందన్న కోపం మిక్స్ అయినట్టుంది. ఇక నీ ప్రేమ ప్రయత్నాలు ఆపినట్టేనా? లేకపోతే ఈ పనితో పాటు మళ్ళీ ఆ పని కూడా మొదలు పెడతావా? చెయ్యి నొప్పి వస్తుందా? చేయకూడని పనులు చేస్తే ఇలాగే ఉంటుంది. ఏ చేతిని అందుకోవాలో కూడా తెలుసుకోవాలి చామంతి. ఇదేదో నాకు ముందే చెప్పుంటే, నీకు ఆశ ఉందని నా దగ్గర కక్కుంటే, నిన్ను ఈ ఇంటి రెండో కోడలుగా నేనే చేసేదాన్ని కదా. ఎందుకు చెప్తావులే, నాకు నీతులు చెప్పి నీ చేష్టలు వేరే అన్నప్పుడు చెప్పవు కదా. తెలిసినప్పుడే ఎవరి రంగు ఏంటన్నది బయటపడుతుంది, అసలు రూపం కనబడుతుంది కదా. చామంతి, చీపురుని ఇంటి బయట పెడతారు, బీరువాలో పెట్టుకోరు. ఇల్లంతా తిరిగేశాను, ఈ ఇల్లు నాదే అనుకుంటే ఎలా? నువ్వు ఆ చీపురుని పట్టుకొని ఆ బీరువా తాళాలు లాక్కోవాలంటే కుదురుతుందా? ముట్టుకోవడానికి కూడా వీలు కాదు చామంతి. స్కెచ్ బానే వేసావు గాని నువ్వు చీపురువి అని మర్చిపోయా అంతే. సిస్టర్వి కాబట్టి చెప్తున్నాను. నీ ఆశ అందని ద్రాక్ష లాంటిది. ఈ ఇల్లు నీకు శాశ్వత పని మనిషి అని హోదానిస్తుందని ఫిక్స్ అయిపో. నాదో సలహా చామంతి, నువ్వు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపో. షిఫ్ట్ అవ్వవా? సరే, ఫైనల్గా ఒకటి చెప్తాను. నువ్వేదో పెద్ద నీతి నిజాయితీగా ఉన్నట్టు, నువ్వు నేను వేరు అన్నట్టు బిల్డప్పులు కొడతావు కదా. నువ్వు ఇంటి కోడలివి కావాలని బాగానే వచ్చేసావు. సో నీకు నాకు తేడా లేదు చామంతి.